నమస్కారం, ఇది సంగతికి స్వాగతం. విశాఖపట్నం ఆ పేరు చెప్పగానే సుందర సాగర తీరం గుర్తుకొస్తుంది. ఓవైపు తూర్పు కనుమలతో, మరోవైపు నీలి సందరంతో పరవశింపజేసే ప్రకృతి సౌందర్యంతో ఆకట్టుకునే సుందర నగరం. పైగా విభజన తర్వాత అందరి దృష్టి ఆ వైపే. పారిశ్రామిక, ఐటీ, పర్యాటక రాజధానిగా వెలుగొందుతున్న ఉక్కు నగరిపైనే ఆశలు. ఇన్నాళ్లు ఉద్యోగ, ఉపాధి అవకాశాల కోసం హైదరాబాద్ వైపు చూసిన కళ్ళు ఇప్పుడు విశాఖలోనే స్థిర నివాసానికి ప్రయత్నిస్తున్నాయి. పొట్టచేత పట్టుకుని సాగర నగరికి వస్తున్న నిరుపేదలకు అక్కడ వసతి ఉందా అంటే సమాధానం లేదనే వస్తుంది. ఇప్పటికే నగరంలో పేదలు గూడు కోసం కొండెక్కుతున్నారు. కొండరాళ్ల మధ్య ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియని పరిస్థితుల్లో గుండె రాయి చేసుకుని బతికీడుస్తున్నారు. వానొచ్చినా, మెరుపొచ్చినా ప్రాణాలు గుప్పిట్లో పెట్టుకుని పొద్దుపుచ్చుతున్నారు. ప్రకృతి కన్నెర్ర చేస్తే తలదాచుకున్న చోటే మృత్యువు ఒడిలోకి చేరిపోతున్నారు. కొండ చర్యలు విరిగిపడి 4 నిండు ప్రాణాలు బలిగొన్న దుర్ఘటన కొండెక్కిన వారి బతుకులు అనుభవిస్తున్న నిత్య కష్టాలు కళ్లకు కడుతోంది. కొండవాలుపై నివాసం ఉంటున్న లక్షల మంది ప్రజలు. ప్రమాదం పొంచి ఉన్న కనిపించని ప్రత్యామ్నాయం. అభాగ్యుల జీవితాలను చిదిమేస్తున్న కొండ చర్యలు. ఆదివారం తెల్లవారుజామున విశాఖలోని తాటిచెట్లపాలెం సంజీవయ్య నగర్ వద్ద కొండ చర్యలు విరిగిపడి ఒకే కుటుంబానికి చెందిన 4 మృత్యువాత పడిన ఘటన వేల కుటుంబాలను ఆందోళనకు గురిచేస్తోంది. విస్తరిస్తున్న సాగర నగరంలో తలదాచుకోవడానికి ఖాళీ జాగా లేక కొండలెక్కి బతుకుతున్న పేదలు ఎంత ప్రమాదకర పరిస్థితుల్లో నెట్టుకొస్తున్నారో ఈ దుర్ఘటన కళ్లకు కట్టింది. విశాఖలో సుమారు 30,000 కుటుంబాలకు పైగా కొండవాలు ప్రాంతాల్లో నివాసం ఉంటున్నారు. ఎలాంటి అనుమతులు, కనీస సౌకర్యాలు లేకపోయినా దశాబ్దాలుగా కొండవాలు ప్రాంతాలే ఆధారం. ఎక్కువ మంది బతుకు తెరువుకు నగరానికి వలస వచ్చిన వారే. కొందరు నేతలు, అధికారుల కాసుల కక్కుర్తే పేదల్ని కొండలెక్కేలా చేస్తోంది. కొండలపై ఓ చిన్న గుడిసె వేయడం, వాటిని పేదలకు ఎరవేసి సొమ్ము చేసుకోవడం వారికి వెనతో పెట్టిన విద్య. నగరంలో ఉండటానికి ఇళ్లు లేక, ఉన్న ఇళ్లకు అద్దెలు కట్టలేక పేదలు కొండలనే నమ్ముకుంటున్నారు. కొండవాలులో ఇళ్లు కట్టుకోవడం ప్రమాదకరమైన 2 దశాబ్దాల నుంచి పెద్ద సంఖ్యలో నివాసాలు వెలుస్తూనే ఉన్నాయి. పట్టించుకోవలసిన వ్యవస్థల్లో నెలకొన్న నిర్లక్ష్యం, స్వార్థమే ఇప్పుడు 4 ప్రాణాలు బలి తీసుకున్నాయి. వేల మంది ప్రజలకు కంటిపై కునుకు లేకుండా చేస్తున్నాయి. కప్పరాడ, రామ్జీ ఎస్టేట్, పల్నాటి కాలనీ, నీలకంఠపురం, శ్రీనివాస నగర్, కస్తూరి నగర్, శాంతినగర్, సంజీవయ్య కాలనీ, కైలాసపురం ప్రాంతాల్లో మట్టి పెళ్లలు, కొండరాళ్లు జారిపడడం సాధారణంగా మారింది. ఈ కాలనీలో సుమారు 5,000 కుటుంబాలు నివాసం ఉంటుండగా కొండ చర్యలు విరిగిపడే ప్రమాదం అంచున సుమారు 2,000కు పైగా కుటుంబాలు ఉంటున్నాయి. వీరంతా నిరుపేదలు, వలస కార్మికులే. హనుమంతవాక, దీనదయాళపురం, ముడుసర్లో మార్గం, ఇలా ఎటు వెళ్లినా కొండవాలు ఆనుకుని వేల సంఖ్యలో ఇళ్లు కనిపిస్తాయి. పాకలు వేసుకోమని అప్పట్లో ప్రోత్సహించిన నేతలు అందిన కాడికి దోచుకున్నారు. మల్కాపురం ప్రాంతంలో అప్పటి ప్రజాప్రతినిధులు దళారుని ప్రోత్సహించి కొండల్ని చదును చేయించారు. స్థలాల్ని నిరుపేదలకు అంటగట్టారు. ఈ ప్రాంతంలోని త్రినాథపురంలోనే గత నెల వర్షాలకు 3 ఇళ్లు నేలకూలాయి. అయినా తప్పనిసరి పరిస్థితుల్లో కొండ చర్యల పక్కనే బిక్కుబిక్కుమంటూ బతుకు పండి లాగించేస్తున్నారు. ఈ ప్రాంతాల్లో కొండ చర్యలు విరిగిపడిన ప్రమాదాల్లో మరణించిన వారి సంఖ్య 10కి పైనే ఉంటుంది. 3 ఏళ్ల క్రితం ఆదర్శ నగర్ లో పునాదుల కోసం గోతులు తీస్తున్న 3 కూలీలు కొండమట్టి జారిపడటం వల్ల సజీవ సమాధయ్యారు. చిన్నపాటి వర్షాలకే మట్టి జారడం, రాళ్లు పడటం, గోడలు కూలడం ఇక్కడ సర్వసాధారణం. హనుమంతవాక వద్ద జాతీయ రహదారిపైకి పడిపోతున్నాయేమో అనిపించే స్థితిలో ఇళ్లు చూస్తే ఆందోళన కలక్క మానదు. ఇలా కొండవాలులో నివాసం ఉంటున్న ప్రజలకు ప్రత్యామ్నాయం చూపాల్సిన ప్రభుత్వాలు పట్టించుకోకపోగా కొన్ని చోట్ల వారికి కనీస సదుపాయాలు లేకుండా చేస్తూ ఏళ్లుగా వారిని అష్టకష్టాలకు గురిచేస్తున్నాయి. హనుమంతవాక సమీపంలోని బిఎన్ఆర్ కొండపై ఉంటున్న పేదల
కష్టాలు అన్నీ ఇన్ని కావు. పైకి వెళ్లాలంటే చిన్న పెద్ద ప్రమాదకర పరిస్థితిలో తాటిమట్టలపై నుంచి నడవాల్సిందే. విద్యుత్ సౌకర్యం, కనీసం మరుగుదొడ్లు లేని దుస్థితి వీరిది. నీళ్లు కావాలంటే ప్రమాదకర పరిస్థితిలో కొండ ఎక్కాలి. ఆ క్రమంలో చిన్నపిల్లలు, వృద్ధులు అనేక సార్లు పడిపోయి గాయపడ్డారు. ఇన్ని కష్టాలు పడుతున్నా ఆక్రమిత స్థలాలు కావడం వల్ల కనీస సౌకర్యాలు కల్పించేందుకు వ్యవస్థలు ముందుకు రావడం లేదు. అలా అని ప్రమాదం అంచున జీవిస్తున్న వీరికి ప్రత్యామ్నాయము చూపడం లేదు. మేము కొండ మీదే ఉన్నామండి. చిన్న పిల్లలతో ఉన్నాం. వచ్చి 9 సంవత్సరాలు పూర్తయి 10వ సంవత్సరం వచ్చేసింది. కరెంట్ వేస్తామంటారు, ఎయ్యరు. మరి ఇంటి పరిస్థితి, తోవలు లేవు, రోడ్లు లేవు. ఆ నీళ్లు కూడా బోరింగ్లు కొట్టుకుని మానాడు ముసలి మీ తోవలో పడిపోయి వచ్చాను. ఇప్పుడు మేము ఆ చిన్న పెద్ద గడ్డండి, ఆ గడ్డ నుంచి ఒక తాటి చెట్టు ఉంటుందండి. దాంట్లో నుంచి నడుచుకుని అవతలకి వెళ్ళడానికంటే చాలా ఇబ్బంది పడుతున్నామండి. స్కూల్ పిల్లలు అయితే ఎంతో మంది ఆ గడ్డలో పడిపోయారండి. మాలాంటి ముసలి అయితే ఎంతో మంది పడిపోయారండి. మన పడిపోయింది. 2 వారం రోజులు బట్టి నడవలేకపోతున్నాం. రాత్రులు పగలు కష్టపడితేనే కానీ మాకు తినడానికి తిండి వస్తుంది. అలాంటిది వర్షానికి ఇబ్బందిగా ఉండి జారిపోయి పడిపోతున్నాము. అలాగనేసి మాకు ఏ సౌకర్యం లేదు, కరెంట్ లేదు. మీటర్లు ఇచ్చేస్తామన్నారు, మీటర్లు లేవు. పిల్లలు చదువుకోవడానికి దీపం బుడ్లు పెట్టుకొని ఎన్ని రోజులు బట్టి అలాగ నివాసం ఉంటాం. అయినా మీటర్లు ఇవ్వలేదు. ఏ చొప్ప చేసి వస్తువులు గిస్తువులు తాపాలు తాకట్లు పెట్టుకొని మీటర్లు వేయించుకున్నారు, వైరింగ్ చేయించుకున్నారు, మీటర్లు రాలేదు. నేను చదువుకున్న కాడ నుంచి ఇప్పుడైతే కొంచెం మెట్లుగా వచ్చాయి. ఇది వరకు అయితే అసలు రహదారి అంటే లేదు. మాకు రహదారి నడడానికి అసలు ప్లేస్ తోవ కూడా లేదు. అది మాకు కల్పించాలని మేము కోరుచున్నాం. మేము ఎలాగుంటాం, పేదవాళ్ళు, మేము కుటుంబం ఏం లేని వారు. మాకు ఎవరు తీరుస్తారు? ఇలాంటి ప్రజలకి, కొండ మీద ఉన్న ప్రజలు చాలా మంది పిల్లలు పడిపోయి చాలా మంది చనిపోతున్నారు. మమ్మల్ని ఎవరు చూస్తారు? ప్రమాదం అంచున ఉన్న కొండవాలు ప్రాంతాలు విశాఖ మొత్తం మీద 10 వరకు ఉన్నాయి. మల్కాపురంలోని జనతా కాలనీ, త్రినాథపురం, క్రాంతినగర్, వేపగుంట, గోపాలపట్నం పరిసర ప్రాంతాలు, కప్పరాండకొండ, సంజీవయ్య కాలనీ, గణేష్ కాలనీ, హనుమంతవాక నుంచి చినగదిలి, పెదగదిలి, ఆరిలోవా పరిసర ప్రాంతాలు అత్యంత ప్రమాదభరితంగా ఉన్నాయి. వాస్తవానికి తూర్పు కనుమలపై ఇళ్ల నిర్మాణం ప్రమాదం. కొండవాలుపై ప్రమాణాలు పాటించక కడుతున్న ఇళ్లలో నివాసం ప్రాణాలతో చెలగాటమేనని నిపుణులు హెచ్చరిస్తున్నారు. తూర్పు కనుమల్లో భాగంగా విశాఖలో ఉన్న కొండలు కొండలైట్ అనే రాతితో ఏర్పడ్డాయి. ఈ రాయి గుల్లబారి ఉండడం వల్ల పగుళ్లు ఏర్పడే స్వభావం అధికం. కొండలపై పెరుగుతున్న వృక్షాల వేళ్లు ఆ పగుళ్లలోకి వెళ్లి కొండ చర్యల్ని ప్రమాదకరంగా మారుస్తాయని నిపుణులు చెబుతున్నారు. ఇక్కడ మన ఉన్న ఏరియాలో కూడా ఇది 1990లో కట్టిన ఇల్లు ఉంది. ఇక్కడ మన ఉడా కాలనీ ఉంది, ఇక్కడ హిల్ ఉంది. మధ్యలో బఫర్ ఉండాలి, ఎప్పుడైనా లేకుండా కట్టకుండా ఉండాలి. బట్ ఆల్ దీస్ ఆర్ అప్పటి నుంచి ఇలీగల్ అన్న థరాయి కన్స్ట్రక్షన్ ఉంది కాబట్టి రెగ్యులేషన్ లేకుండా అయ్యండి. 30 years ముందు కట్టిన ఇల్లు ఉంది కాబట్టి దీనివల్ల ఎలాంటి నష్టం జరిగే అవకాశం ఉంది. చాలా మందికి కూడా అవగాహన ఉన్నా కానీ వాళ్ళు ఆల్రెడీ ప్రొవైడ్ ట్యాక్స్ కడుతున్నారు, వాటర్ కనెక్షన్ ఉంది, అన్ని సౌకర్యాలు ఉన్నప్పుడు కూడా వదిలేసి వెళ్ళడానికి కూడా ఇష్టం పడరు. హౌసింగ్ అలాట్ చేసినా కూడా ఇష్టం పడరు. కొండవాలు ప్రాంతాల్లో పెరిగిపోతున్న ఆవాసాలను 2 దశాబ్దాలుగా గమనిస్తున్న ఆంధ్ర విశ్వవిద్యాలయం భూ విజ్ఞాన శాస్త్ర ఆచార్యులు జగన్నాథరావు విశాఖలో పరిస్థితి ప్రమాదకరంగా మారిందని స్పష్టం చేస్తున్నారు. 1998లో 12 చదరపు కిలోమీటర్ల మేర కొండవాలు ప్రాంతాలు ఆక్రమణలకు గురైతే 2010 నాటికి ఆ విస్తృతి 34 చదరపు కిలోమీటర్లకు చేరిందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. 12 ఏళ్ల వ్యవధిలో కైలాసకొండపై 10 చదరపు కిలోమీటర్ల కొండవాలు ప్రాంతాలు ఆక్రమణకు గురైనట్లు ఆయన అధ్యయనంలో తేలింది. ప్రస్తుతం నగరంలో ఆక్రమణకు గురైన కొండవాలు ప్రాంతాలు 40 చదరపు కిలోమీటర్లకు పైబడి ఉండవచ్చని అంచనా. పెరిగిపోతున్న ఆక్రమణలతో ప్రజల ప్రాణాలకు ముప్పు పొంచి ఉండడమే కాక పర్యావరణానికి హాని జరుగుతోంది. ప్రకృతి సహజ సిద్ధత్వాన్ని దెబ్బతీస్తే దీర్ఘకాలంలో తీవ్ర నష్టాలు తప్పవని హెచ్చరిస్తున్నారు నిపుణులు. హిల్ స్లోప్స్ అనేవి అన్స్టేబుల్. ఈస్టర్న్ ఘాట్స్లో మనం ప్రతిసారి కిరణ్డోలు వెళ్తున్న ట్రైన్ కొన్ని రోజులు ఆగిపోతూ ఉంటాయి. ఎందుకంటే హిల్ స్లోపులు కూలిపోయి మొత్తం లైన్స్ ఆపేస్తూ ఉంటారు. దీనికి కారణం ఏంటంటే హిల్ స్లోప్స్ స్టెబిలిటీ అనేది ఈ వర్షాల వల్ల వీటి వల్ల తగ్గి ఈ లూజుగా ఉన్న శిలలు, బండ్లు అవి పడిపోవడం అనేది సహజసిద్ధంగా జరుగుతుంది. దాన్ని ఆర్టిఫిషియల్గా ఇంకా హ్యూమన్ ఇంపాక్ట్ వల్ల వాటి తలక ప్రమాదాల తీవ్రతను మనం పెంచుతున్నాం. కొండ చర్యల వల్ల ప్రమాదాలు కేవలం విశాఖకు మాత్రమే పరిమితం కాలేదు. రాజధాని ప్రాంతం విజయవాడలో సైతం ఈ తరహా ఘటనలు ఎక్కువగానే జరుగుతున్నాయి. అక్కడ 25,000 కుటుంబాలు కొండవాలు ప్రాంతాల్లోనే జీవిస్తున్నట్టు అంచనా. వర్షాకాలం నగరంలోని 1 టౌన్, మొగల్రాజపురం, సిద్ధార్థ కళాశాల ప్రాంతాల్లో కొండ చర్యలు విరిగిపడి ఇళ్లు కూలుతున్న ఘటనలు అనేకం. ఇంద్రకీలాద్రి కొండ చర్యలు విరిగిపడి భక్తులు గాయపడటం, హైదరాబాద్ విజయవాడ రహదారిపై రాకపోకలు నిలిచిపోవడం నిత్యకృత్యమైంది.
విశాఖలో కొండ చర్యలు విరిగిపడి 4 మృతి చెందిన ఘటనపై ప్రభుత్వం దృష్టి సారించింది. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ఉండేందుకు చేపట్టాల్సిన చర్యలపై విస్తృతంగా చర్చించిన అధికార యంత్రాంగం కొండ చర్యల ముప్పు పొంచి ఉన్న ప్రాంతాలు గుర్తించేందుకు ఓ కమిటీ ఏర్పాటు చేసింది. ప్రమాదం పొంచి ఉన్న ప్రాంతాలు సందర్శించిన నిపుణుల బృందం ప్రమాద నివారణకు చేపట్టాల్సిన చర్యలపై త్వరలోనే నివేదిక ఇవ్వనుంది. కొండవాలులో ఇకపై ఆక్రమణలు జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాల్సిన అంశంపైన ఈ కమిటీ ప్రత్యేక దృష్టి సారించనుంది. ఆయా ప్రాంతాల్లో కొండ చర్యలు ఉన్న పరిస్థితిని గమనించి అక్కడి పరిస్థితులకు అనుగుణంగా నివారణ చర్యలు చేపట్టేందుకు కృషి చేస్తామని ప్రభుత్వం ప్రకటించింది. అడిషనల్ జాయింట్ కలెక్టర్, డీడీ మైన్స్, చీఫ్ ఇంజనీరు, దాంతోపాటు యూనివర్సిటీలో ఇంజనీరింగ్ ఒక ఎక్స్పర్ట్ ప్రొఫెసర్ నలుగురితో కూడా కలిపి ఒక కమిటీ కాన్స్టిట్యూట్ చేసి ఈ సంఘటనలు ఇలా జరగడానికి కారణాలేంటి, భవిష్యత్తులో ఇటువంటి జరగకుండా మనం ఏం ప్రికాషన్స్ తీసుకోవాలి, ఇవన్నీ కూడా ఆ కమిటీ ఎంక్వైరీ చేస్తూ ఉంది. అంతేకాకుండా ఈరోజు గవర్నమెంటు హౌస్ ఫర్ ఆల్ స్కీమ్ కూడా కేంద్ర ప్రభుత్వం అలాగే రాష్ట్ర ప్రభుత్వాలు ప్రతి ఒక్కరు ఇళ్లు కల్పించాలని ఒక దీంతో స్కీమ్స్ అనౌన్స్ చేశారు. మరి ఎవరైతే ఇటువంటి హై రిస్క్ ఏరియాలో ఉన్నారో వాళ్ళందరికీ కూడా భవిష్యత్తులో ఇటువంటి చోట్ల నుంచి తరలించి వాళ్ళకి పక్కా హౌసెస్ కూడా కట్టాల్సిన బాధ్యత ప్రభుత్వాలపైన తప్పకుండా ఆ దిశగా కూడా ప్రయత్నాలు చేస్తాం. ఏటికేడు పెరిగిపోతున్న జనాభాకు అనుగుణంగా చేపట్టాల్సిన చర్యల్లో నెలకొన్న నిర్లిప్తత నగరాలను కొండలపైకి విస్తరించేలా చేస్తున్నాయి. స్మార్ట్ నగరిగా విశాఖను తీర్చిదిద్దే దిశగా అడుగులు వేస్తున్న ప్రభుత్వం ఆ మేరకు నగరాన్ని సురక్షితంగా తీర్చిదిద్దడం సహా నిబంధనల ఉల్లంఘనలకు కళ్లెం వేయాలి. ప్రమాణాల మేరకు నగరాన్ని అభివృద్ధి చేస్తూ అందరికీ ఇల్లు లక్ష్యంలో భాగంగా కొండెక్కిన నిరుపేదలకు చేయూతనివ్వాల్సిన అవసరమూ ఉంది. వరుణుడు కరుణించలేదు. మురిపించి మెరిపించిన వాన అవసరాలు తీర్చలేకపోయింది. రైతన్నను కష్టాల ఊబిలోకి నెట్టింది. కరువు కోరల్లో చిక్కుకునేలా చేసింది. సామాన్యుడు గుక్కెడు నీటి కోసం అలమటించేలా చేసింది. జలసిరులతో కళకళలాడాల్సిన జలాశయాలు కళాహీనంగా మార్చేసింది. ప్రతికూల పరిస్థితుల్లో అందరికీ భూగర్భ జలమే ఆధారంగా మారింది. ఈ అవసరమే సంక్షోభం దిశగా పయనింపచేస్తోంది. అసలే వర్షాభావంతో అడుగంటిన భూగర్భ జలాలను యథేచ్ఛగా తోడేస్తున్నారు. భూమిని తడిపేందుకు రైతన్న, గొంతు తడిపేందుకు నగరవాసులు చేస్తున్న భగీరథ ప్రయత్నాలతో ప్రమాద ఘంటికలు మోగుతున్నాయి. భూగర్భ జల సంక్షోభం మోసుకొస్తున్నాయి. ఆకాశం నుంచి జాలువారే చినుకు ఒడిసి పట్టలేని నేరానికి ఫలితం మూల్యం చెల్లించుకుంటున్నాం. వందలాది నదులకు చిరునామా విరాజిల్లే భారతావనిపై పాతాళ గంగ కోసం పోరాటం ఎందుకు చేయాల్సి వస్తోంది? ఈ దుస్థితిలో తెలుగు రాష్ట్రాల స్థానమెంత? భారతావని భూగర్భ జల సంక్షోభం ముంగిట నిలిచింది. ప్రాణధారమైన నీరు అందిస్తున్న పాతాళగంగ అందనంత లోతుకు వెళ్లిపోయింది. ఓవైపు వర్షాభావ పరిస్థితులు, మరోవైపు ఆకాశం నుంచి జాలువారుతున్న నీరు చుక్క ఒడిసిపట్టలేని ప్రభుత్వాల అలక్ష్యంతో భూగర్భ జలసిరులు అంతకంతకు తరిగిపోతున్నాయి. ఎక్కడ చూసినా ఎండిపోయిన బావులు, అడుగు లోతులో భగీరథ ప్రయత్నాలు చేసినా చుక్క నీరు విదల్చని బోర్లు. ప్రతి చోట ఇవే దృశ్యాలు దర్శనమిస్తున్నాయి. ఏడాది వ్యవధిలో అస్సోం, కర్ణాటక, కేరళ, రాజస్థాన్, తమిళనాడు మినహా దేశమంతటా భూగర్భ జలమఠాలు గణనీయంగా పడిపోయాయి. మచ్చుకు పరిశీలించిన వేళ బావుల్లోనే 57% మేర మట్టాలు తగ్గిపోయాయన్న కేంద్ర భూగర్భ జలాల బోర్డు నివేదిక ఆందోళనకర స్థితిగతుల్ని ఆవిష్కరిస్తోంది. ఇదే జాబితాలో ఉన్న తెలుగు రాష్ట్రాలు సంక్షోభం ముందు నిలిచాయి. 2 రాష్ట్రాల్లో పాతాళగంగ అందనంత లోతుకు జారిపోయింది. ఈ ఏడాది వర్షాకాలంతో దశాబ్దం గణాంకాలు పోలిస్తే అనేక చోట్ల 4 మీటర్లకు పైగా కుంగుదల నమోదైంది. నీటి నిల్వలు పెంచేందుకు కేంద్ర జలవనరుల శాఖ సూచనల్ని రాష్ట్ర, కేంద్రపాలిత ప్రాంతాల్లో సగానికి పైగా పెడచెవిన పెట్టడం భూగర్భ జలమటాన్ని అట్టడుగు స్థాయికి చేర్చింది. 15 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లోనే జల సంరక్షణ వ్యూహాలు అమలు జరుగుతున్నట్లు మంత్రిత్వ శాఖ నివేదిక నిర్ధారించింది. నీటి సంరక్షణకు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని సూచించింది. నీటి లభ్యత, వినియోగానికి సంబంధించిన సమాచారం ప్రజలకు అందుబాటులో ఉంచాలని స్పష్టం చేసింది. మితిమీరిన వాడకమున్న ప్రాంతాల్లో చేపట్టాల్సిన చర్యల్ని నిర్దేశిస్తూ రాష్ట్రాలు ఎప్పటికప్పుడు జల ప్రణాళికలు రూపొందించుకోవాలని 3 నెలల క్రితమే హెచ్చరించింది. కేంద్రం సూచనల్ని ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, పశ్చిమ బంగా, గుజరాత్,
ఉత్తరాఖండ్లో కొంతమేర అమలు చేస్తున్నట్లు నివేదికలు తెలుస్తున్నాయి. ప్రస్తుత తీవ్ర రూపం దాల్చుతున్న విపత్కర పరిస్థితుల దృష్ట్యా ప్రణాళికల్లో మరింత వేగం పెంచాల్సిన అవసరం ఉంది. జలమట్టాల పతనంపై ప్రమాద ఘట్టికలు మోగుతున్న నేపథ్యంలో అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు యుద్ధ ప్రాతిపాదికన దిద్దుబాటు చర్యలకు సన్నద్ధం కావాల్సిన తరుణం ఆసన్నమైంది. నాలుగు 450 నదులతో జలనీయంగా విరాజిల్లే భారతావనిపైనే ఈ పరిస్థితి ఎందుకు వచ్చింది? ప్రకృతి వరప్రసాదిత జలవనరులతో కలకలలాడే భూమి పొరల్లోని జలాలు ఎందుకు ఆవిరైపోతున్నాయి? మన దేశంలో నీటి కటకట ఎందుకు తలెత్తుతుందో అధికారిక అధ్యయనాలే కళ్లకు కడుతున్నాయి. సగానికి పైగా నదుల్లో నీరు తాగేందుకు, 4వ వంతు నదుల్లో నీరు స్నానానికి పనికిరాదన్న సమాచారం జలవనరుల సంరక్షణపై అలసత్వానికి నిదర్శనంగా నిలుస్తోంది. దేశంలో భూగర్భ జల కాలుష్యం ప్రమాదకర స్థాయికి చేరిందని పార్లమెంటు ప్రజా ప్రతినిధుల సంఘమే హెచ్చరించింది. ఉత్తర, మధ్య భారత మినహా దేశవ్యాప్తంగా 73 ప్రధాన జలాశయాల్లో నీటి నిల్వలు పడిపోయినట్లు కేంద్ర జలసంఘం గణాంకాలతో బయటపెట్టింది. ఉపరితల నీటి వనరులు విష కాలుష్య బారిన పడి భూగర్భ జలమటాలు ఆందోళనకర స్థాయికి దిగజారడమే దేశం ఎదుర్కొంటున్న దుర్భర అవస్థకు మూల కారణం. ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా ఏటా భారత్లో దాదాపు 250 ఘనపు కిలోమీటర్ల మేర భూగర్భ జలాలు వినియోగిస్తున్నారు. ఎలాంటి నియంత్రణలు లేకుండా నీటి వినియోగం సాగిపోతోంది. ఏటా అదనంగా 30-40 వేల బోరు బావులు తవ్వుతున్నారు. దేశంలో అధికారికంగా 6,572 భూగర్భ జల బ్లాకుల్లో 3వ వంతుకు పైగా అవసరానికి మించి వినియోగిస్తున్నారు. పరిస్థితి ఇలాగే కొనసాగితే మిగతా బ్లాకులు ఆ పరిధిలోకి చేరుకుని దేశంలో భూగర్భ జలాలు మరింత అడుగంటే ప్రమాదముంది. తెలుగు రాష్ట్రాల్లోనూ జలసిరులు ప్రమాద గంటికలు మోగిస్తున్నాయి. తీవ్ర వర్షాభావ పరిస్థితులతో జలమట్టాలు పడిపోతున్నాయి. ప్రధానంగా వర్షాభావంతో నెలకొన్న నీటి కొరతతో తెలంగాణ వ్యాప్తంగా భూగర్భ జలమట్టాలు దారుణంగా పడిపోయాయి. నిజామాబాద్ జిల్లాలో గతేడాది ఇదే సమయానికి నీరు 9.27 మీటర్ల లోతులో ఉంటే ప్రస్తుతం 14.47 మీటర్ల లోతుకు చేరింది. నల్గొండలో గతేడాది ఇదే సమయానికి 9.51 అడుగుల లోతులో ఉన్న భూగర్భ జలాలు ప్రస్తుతం 11.90 అడుగులకు పడిపోయాయి. మహబూబ్ నగర్ జిల్లాలో భూగర్భ జలమటం సాధారణం కన్నా 1.2 మీటర్ల లోతుకు పడిపోయింది. తెలంగాణలో అటవీ విధ్వంసం, ఇసుక తవ్వకాల పర్యావసానంగా జలమటాలు అందనంత లోతుకు చేరుతున్నాయి. ఆంధ్రప్రదేశ్లోని అనేక జిల్లాల్లోనూ భూగర్భ జలాలు ఆందోళన కలిగిస్తున్నాయి. యథేచ్ఛగా సాగుతున్న ఇసుక తవ్వకాలు సహజ వనరుల విధ్వంసానికి ఆలంబనగా మారిపోయాయి. చిత్తూరు, అనంతపురం, కడప, ప్రకాశం, కర్నూలు, కృష్ణా, గుంటూరు జిల్లాలో అనేక చోట్ల 60 అడుగుల దిగువకు నీటిమట్టాలు చేరాయి. ప్రధానంగా విచ్చలవిడిగా సాగుతున్న బోర్ల తవ్వకాలు జలసిరులను ఆవిరి చేస్తున్నాయి. 2 రాష్ట్రాల్లో 30 లక్షలకు పైగా బోరుబావులున్నాయి. అనధికారికంగా ఈ సంఖ్య మరో 5 లక్షలకు పైనే. జిల్లాలో 80% పైగా వ్యవసాయానికి, మరో 20% వరకు పరిశ్రమలకు తాగునీటి అవసరాలు తీర్చేందుకు ఉపయోగిస్తున్నారు. అడుగంటుతున్న జల వనరుల పరిరక్షణ సహా సహజ వనరులు కాపాడేందుకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోనే 2002లోనే జల, భూ, వృక్ష చట్టం వాల్టా తీసుకువచ్చారు. అమలుకు మాత్రం అధికారులు శ్రద్ధ తీసుకోలేదు. ఇంకుడు గుంతల పథకం ఆచరణలోనే అంతంతగానే మిగిలింది. అదృశ్యమైన చెరువులు, కుంటలు జలవనరుల కొరతను తీవ్రం చేశాయి. ముంచుకొచ్చిన భూగర్భ జల సంక్షోభాన్ని ఎదుర్కొనేందుకు తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు ఇప్పుడిప్పుడే ప్రణాళికల అమల్లో వేగం పెంచాయి. సమస్యకు శాశ్వత పరిష్కారం కోసం తెలంగాణ సర్కార్ మిషన్ కాకతీయ పేరుతో చెరువుల పునరుద్ధరణ చేపట్టింది. చిన్న నీటి వనరుల పరిరక్షణతో భూగర్భ జలాలు బాగా పెరిగే అవకాశముంది. తెలంగాణలో 45,000 చెరువుల్లో పూడిక తీసే కార్యక్రమం దశలవారీగా నిర్వహిస్తోంది. ఇంటింటికి నల్లాల ద్వారా నీరిచ్చే మిషన్ భగీరథను ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఈ పథకాలు విజయవంతమైతే భూగర్భ జలాలపై ఒత్తిడి తగ్గే అవకాశముంది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సైతం భూగర్భ జలాలు పరిరక్షణపై ప్రత్యేక దృష్టి సారించింది. 5 ఏళ్లలో నీరు చుట్టూ కార్యక్రమం కింద 27,000 కోట్ల రూపాయలు ఖర్చు చేసి చిన్న నీటి వనరుల పునరుద్ధరణ, జల సంరక్షణ పనులు చేపడుతోంది. నీరు ప్రగతి ద్వారా ప్రత్యేక ప్రణాళికల ద్వారా భూగర్భ జలమటం పెంచడమే లక్ష్యంగా పెట్టుకుంది. మీటరు జలం పెంచితే 90 టీఎంసీల నీటిని నిల్వ చేసినట్లేనని ప్రభుత్వం అంచనా వేస్తోంది. మొత్తంగా అన్ని ప్రాంతాల్లోనూ 3 నుంచి 8 మీటర్ల మేరకు పెంచాలని ధ్యేయంగా నిర్దేశించుకుంది. వర్షపు నీటి ఒడిసిపట్టి
భూగర్భ జలాలు పెంపొందించేందుకు రాష్ట్ర ప్రభుత్వాలు ప్రయత్నాలు కొనసాగుతుంటే కేంద్ర ప్రభుత్వ స్థాయిలో ఏ పథకము చిత్తశుద్దితో అమలుకు నోచుకోవడం లేదు. అధిక వర్షాలు కురిసే జులైలో నీటి సంరక్షణ చర్యలు చేపట్టాలని మాజీ ప్రధాని వాజ్పేయి ఏళ్లనాటి సూచన సంపూర్ణంగా ఆచరణకు నోచుకోలేదు. మన దేశంలో పరిస్థితి ఇలా ఉంటే విదేశాలు మాత్రం జల ఉద్యమంలో స్ఫూర్తిగా నిలుస్తున్నాయి. హైబై పేరుతో చైనా చిన్న కుంటల నిర్మాణం, మట్టికట్టల ఏర్పాటుతో నీరు ఒడిసి పడుతోంది. ఆస్ట్రేలియా, బ్రిటన్, దక్షిణాఫ్రికా తదితర దేశాలు భూగర్భ జల సంరక్షణ, వాడకంలో వృధాను జాతీయ అజెండాగా అమలు పరుస్తున్నాయి. జల కాలుష్యాన్ని అరకట్టి నీటి కరువు రాకుండా చిత్తశుద్దితో అడుగులు వేస్తున్నాయి. 5 దశాబ్దాల క్రితం దేశ జలావసరాల్లో 55% దాకా మలేసియా నుంచి దిగుమతులపై ఆధారపడిన సింగపూర్ నేడు స్వావలంబనలో ముందుంది. కురిసిన వర్షం మొత్తం భూగర్భంలోకి ఇంకేలా చేయడంలో సింగపూర్ ప్రావీణ్యం పాఠంగా నిలుస్తోంది. విదేశాల్లోనే కాదు, మన దేశంలోనూ కొన్ని ప్రాంతాలు జలస్ఫూర్తికి ప్రతీకలుగా నిలుస్తున్నాయి. సమతుల కందకాల తవ్వకం, ఇంకుడు గుంతలతో మెదక్ జిల్లా గొట్టిగార్పల్లి నడివేసవుల్లోనూ పుష్కల జలసిరుల్ని అందిపుచ్చుకుంటుంది. చిత్తశుద్ది, పట్టుదల ఉంటే ఎడారి ప్రాంతాల్లోనూ జలకళ విరబూయించగలమని రాలేగావ్ సిద్ది, గుజరాత్ గ్రిడ్ తరహా నమూనాలు నిరూపించాయి. ఇదే స్ఫూర్తి అన్ని రాష్ట్రాల్లోనూ ఉత్తేజం కలిగించాలి. వాడవాడలా జల సంరక్షణ ప్రజా ఉద్యమంగా సాగితేనే పాతాళగంగా పైకి ఉబికి వస్తోంది. దేశవ్యాప్తంగా పెద్ద మొత్తున జల సంరక్షణకు, భూగర్భ జల మఠాల పునరుద్ధరణకు 2 ఏళ్ల క్రితమే సిద్ధమైన బృహత్ ప్రణాళికల సత్వర కార్యాచరణకు కేంద్రమే బాధ్యత తీసుకోవాలి. భూగర్భ జలాల పరిరక్షణలో రాష్ట్ర ప్రభుత్వాలు, పౌర సమాజం క్రియాశీలక పాత్ర పోషించాలి. కలిసికట్టుగా భూగర్భ జలాలు పదిలం చేసుకోవాలి. మరిన్ని విభిన్న అంశాలతో మరో ఇది సంగతిలో కలుసుకుందాం. నమస్కారం.